హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నవరాత్రుల్లో 4వ రోజు వ్లాగ్ అండి. నేనైతే ఇక్కడ ఈరోజు నైవేద్యంగా అయితే కేసరి చేద్దాం అనుకుంటున్నా. రవ్వ కేసరి అయితే దీనికోసం నేను 1.25 గ్లాసు రవ్వ అయితే తీసుకుంటున్నాను. నేను రవ్వనైతే తెచ్చినప్పుడే ఒకసారి డ్రైగా అయితే బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకునేస్తాను. బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటానండి. అప్పుడైతే ఏ పురుగు పట్టకుండా అట్లే ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను రవ్వ 1.25 గ్లాస్ తీసుకున్నానని ఇప్పుడు 3.5 గ్లాసు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా రవ్వనైతే నేనేం ఫ్రై చేయటం లేదండి. ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ రవ్వ అయితే కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకనే నేను ఇప్పుడు రవ్వని ఫ్రై చేయకుండా డైరెక్ట్ వాటర్ మరిగినాక సిమ్లో పెట్టి అందులోకి అయితే డైరెక్ట్గా వేసుకునేస్తున్నాను. మామూలుగా అయితే రవ్వ ఫ్రై చేయకపోతే ఉంటలు కట్టేస్తుందండి. అందుకనే ఫ్రై చేస్తాం మామూలుగా అయితే. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రై చేసేసాను కాబట్టి డైరెక్ట్ వాటర్లో అయితే వేసేస్తున్నాను. నేను రవ్వ వేసేటప్పుడు అయితే సిమ్లో పెట్టుకొని అయితే వేసాను నీళ్లు మరిగాక. ఇప్పుడు రవ్వ చూడండి ఏం కానీ ఉంటలైతే రాలేదు. రవ్వ ఆల్రెడీ ఫ్రై చేశాను కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే అట్లే వదిలేసాను. ఇప్పుడు వాటర్ అంతా కొంచెము దగ్గర పడిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయి రవ్వ అయితే కొంచెం డ్రైగా అయితే వచ్చేస్తూ ఉంది. ఈ టైంలో అయితే నేను ఈ రవ్వకైతే 1 గ్లాసు చక్కెర అయితే వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసానండి. వాటర్ ఏం లేదు, అందుకనే రవ్వకి 1.25 గ్లాసు రవ్వకి నేను 1 గ్లాసు చక్కెర వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ చక్కెర అయితే కొంచెము స్వీట్ ఎక్కువగా ఉంది, అందుకనే నేను 1 గ్లాసే వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. చక్కెర వేసాక కొంచెం వంటగడుతుంది. ఒక 2 నిమిషాలు అయితే బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఏమీ వంటలేం లేకుండా బాగా లూజ్గా వచ్చేస్తుందండి, నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను గెంటితో నలుపుతున్నట్టు అలాగ నలిపేస్తే కొంచెంసేపటికి ఇలాగైతే వచ్చేసింది కరెక్ట్గా అయితే. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది సిమ్లో పెట్టే ఇంకా ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే నేను 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. కేసరికి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఇంక ఇక్కడ నేను ఒక బాదం పప్పులు వచ్చి ఒక 5, జీడిపప్పులు ఒక 5 కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఎండు ద్రాక్ష ఇష్టపడితే వేసుకోండి. మా పిల్లలు అయితే ఇష్టపడటం లేదు, ఇంక అందుకని నేనేం వేయటం లేదు, అవి తీసి పక్కన పెట్టేస్తున్నారని. ఇవి బాగా ఫ్రై చేసుకొని బాగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక 4 యాలకులు అయితే దంచి కేసరిలో అయితే వేసుకుంటున్నాను. దీంట్లో నేను కలర్ ఏం వేయటం లేదండి. ఇష్టపడితే కలర్ వేసుకోవచ్చు, నేను ఏం వద్దులే అనేసని నేనైతే కలర్ ఏం వేయటం లేదు. యాలకులు వేసి ఒకసారి బాగా కలిపేశాక ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు ఈ కేసరిలో అయితే వేసుకునేవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకునేవాలి. నెయ్యి అంతా రవ్వలోకి పోయేటట్లు బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకునేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే సరిపోతుందండి. కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఈజీగా అయిపోతుందని ఈరోజు అయితే చేసేసాను. ఈరోజు మలస్తా ఎందుకో డల్లుగా ఉంది, కాలేజీకి పోలేదు, అందుకనేసనే నేను సింపుల్ ప్రసాదం అయితే ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా కేసరి అయిపోవడము పూజ అయితే చేసేసానండి. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసాను. ఈరోజు కొంచెము త్వరగానే బయలుదేరేస్తున్నాము గుడికైతే. తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసి అగరబత్తి వెలిగించి హారతి ఇచ్చేసి నేనైతే ఇంకా గుడికి అయితే బయలుదేరేవాలి. ఈరోజు 8 కంతా పూజ అయితే పూర్తి చేసేసానండి.
మామూలుగా అయితే 9 అయిపోతుంది. ఈరోజు 8కంతా పూజ చేసుకునేసాను. లస్తా కాలేజీకి పోలేదు, ఏమో పనుకొనే ఉంది, లేపితే లేయలేదు. అందుకనేసనే పూజ అయితే త్వరగానే అయిపోయింది. ఇలా అయితే పూజ చేసుకునేసానండి. ఇప్పుడేమో ఇంకా నేను గుడికైతే బయలుదేరేవాలి. ఇంకా గబగబానైతే ఇంకా క్యారీకి ప్రసాదం అయితే వేసుకొని బ్యాగ్కంతా అయితే సర్దుకునేసాను. లస్తానైతే మా డింపుల్ని చూసుకోమని చెప్పి, ఏమన్నా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయి నాన్న అనేసని మా వారి ఫోన్ అయితే పిల్లల దగ్గర అయితే పెట్టేసి మేమైతే గుడికి బయలుదేరేసాము. లస్తాకైతే ఏమో తలనొప్పిగా ఉంది మమ్మీ, నాకు ఈరోజు లేయడం కాలేదు అని అంటే, ఇంకా మా డింపుల్కి చెప్పేసి అక్కడిని చూసుకున్నానా మేము త్వరగా వెళ్ళి గుడికి దర్శనం చేసుకొని దీపం పెట్టేసి అయితే వచ్చేస్తాము అని చెప్పాను. ఇంకా సరే నేను చూసుకుంటానులే మమ్మీ అని డింపుల్ చెప్పాడు. ఇంకా మేమైతే గుడికి వచ్చేసామండి. గుడికి రాగానే దీపానికైతే అంతా రెడీ చేసుకొని దీపం అయితే పెట్టేస్తున్నాము. మా వారు కూడా పక్కన కూర్చొని నాకైతే బాగా అయితే హెల్ప్ చేస్తారండి. నిమ్మకాయలంతా పిండిచ్చారు. ఆయన కూడా ఉండి నాకైతే హెల్ప్ చేస్తా ఇలా మేమైతే దీపం పెడుతున్నాను. నేను మా వారు కానీ లేకపోతే నేనైతే ఇవంతా చేయలేనండి. కూడా ఇంట్లో కానీ బయట ఇలా గుళ్ళకు వచ్చినప్పుడు కానీ కూడా ఉండి హెల్ప్ చేస్తారు. అందుకనే నేను ఏదైనా మొక్కున్నా కూడా నాకు సర్లే మా వారు ఉండాలే అనేసని ఒక ధైర్యం అయితే ఉంటుంది నాకైతే. ఇంకా ఆయన నిమ్మకాయలన్నీ పిండిచ్చారు. నేనైతే ఇలా పసుపు కుంకుమ అయితే ప్రతి నిమ్మకాయ దీపానికైతే పసుపు కుంకుమ ఆయన పిండిస్తూ ఉంటే నేనైతే బొట్లు పెట్టి దీపం అయితే ఇలా రెడీ చేసుకొని మేమైతే పెట్టేశాము. ఇంకా నేను కొన్ని దీపాలు అయితే వెలిగించాను. ఆ తర్వాత మా వారు కూడా కొన్ని దీపాలు అయితే వెలిగించారు. ఇద్దరం కలిసి ఇలాగైతే దీపం పెడుతున్నాము రోజు అయితే. ఇంకా నేను తెచ్చిన ప్రసాదంగా కూడా నైవేద్యానికి అయితే పెట్టేశాను. పెట్టి ఇలా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ప్రతిరోజు. ఈరోజైతే నా 4వ రోజు దీపం పెట్టినట్లండి ఈ రోజుతో అయితే. ఈ వారం అంతా మా వారికి మధ్యాహ్నం డ్యూటీ వల్ల పొద్దున్న టైంలోనే వచ్చేవాలి గుడికైతే. పొద్దున్న టైంలో వస్తే జనాలు అయితే ఎక్కువగానే ఉండారండి గుడికైతే వచ్చేవాళ్ళు, దీపం పెట్టేవాళ్ళు అయితే. మేము ఇన్ని రోజులు ఈవినింగ్ టైంలో అయితే వెళ్తున్నాము. అప్పుడైతే అంతగా కనిపించలేదు, కానీ మార్నింగ్ టైంలో అయితే దర్శనం కూడా కొంచెం లేటే అవుతూ ఉంది. మార్నింగ్ టైంలో అందరూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుండారు. దానివల్ల కొంచెం లేటే అవుతుంది దర్శనం కూడా. ఇంకా కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తే ఇంకా మా పూజ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా టెంకాయ కూడా కొట్టేసి హారతి అయితే ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి. దర్శనం చేసుకొని వచ్చాక కూడా మేము గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు అయితే చేసి ఆ తర్వాత అయితే బయలుదేరుతాము. నేను ఇక్కడ దండం పెట్టుకుంటుంటే మా వారైతే చెప్తున్నారు లస్తాకి ఫీవర్ వచ్చిందంట, డింపుల్ ఫోన్ చేశాడు అనేసని. ఇంకా సరే త్వరగా వెళ్ళిపోదాంలే అనేసని ఇంకా గబగబానైతే దండం పెట్టుకునేసాము. నేనైతే డింపుల్ని ఫీవర్కి టాబ్లెట్ అయితే వేయమని చెప్పాను. ఇంకా తనైతే వాళ్ళ అక్కని లేపి టాబ్లెట్ అయితే వేయించాడంట మేము పోయేసరికి.
మేము వెళ్ళేసరికి కొంచెము చెమటలు బట్టి మా లసితకైతే కొంచెము చల్లబడింది, ఫీవర్ అయితే తగ్గిపోయింది. ఎందుకో క్లైమేట్ చేంజ్ అయ్యేసరికి సడన్గా అయితే ఫీవర్ వచ్చేసింది లసితకైతే. ఇంక ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేసి ఇంకా తెచ్చిన ప్రసాదం అయితే 9 మందికి అయితే ఇచ్చేస్తున్నాను నేనైతే. అందరికీ అయితే ప్రసాదం ఇచ్చేసి ఇంకా ఇంటికి త్వరగా అయితే బయలుదేరేసాము మేమైతే. నాకైతే పెడుతున్నానే కానీ కొంచెం టెన్షన్గానే ఉన్నింది, ఎట్లుందో ఏమో లసితకి మనం వచ్చేసామే వదిలేసి అనేసని. ఇంకా ఇప్పుడు మిస్ అయిపోతే ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు. మళ్ళేమో మా వారు డ్యూటీకి వెళ్ళిపోతే మా వారు మళ్ళీ నేను రావచ్చు కానీ ఆటోలో, మళ్ళీ మా వారు మిస్ అయిపోతారు. రోజు వస్తున్నారు నాతో పాటు, ఇంకా ఇద్దరం పెట్టినట్లు ఉంటుందనేసని ఇంకా సరే నాన్న చూసుకో అని చెప్పి ఇంకా మేమైతే గుడికి వచ్చేసాము. నాతో వచ్చేటప్పుడైతే తలనొప్పేలే మమ్మీ మీరు పోయేసి వచ్చేయండి అని చెప్పేసింది. సరే అని ఇంక మామూలు తలనొప్పే కదా అని నేను వచ్చేసాను. ఇంకా మా డింపులు వాళ్ళ అక్క లేయలేదు ఏమి అని పట్టుకుంటే ఫీవర్ వచ్చిందంట. ఇంకా అందుకని సరే అని ఇంకా ఫోన్ చేశాడు. ఇంక ఇంటికి వచ్చేసామండి మేమైతే దర్శనం చేసుకొని అయితే. ఇంటికి వచ్చేసాను. ఇంకా మా లసితకైతే నేను వచ్చాక కొంచెం చూస్తే ఫీవర్ కొంచెం తగ్గునింది. ఇంకా తనకైతే ఇడ్లీ పెట్టి తినిపించేశాను. కొంతసేపటికి వాన అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఒక 11:30కి అలా ఆ టైంలో అయితే వాన అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా సరే కొబ్బరి ఎండబెట్టున్నానని మా డింపుల్ని అయితే తీసేయమని చెప్పాను. ఇంకా నేనైతే బీన్స్ తాలింపు అలానే పప్పుకూర చేశాను, వైట్ రైస్ చేసి పెట్టేశాను. మా లసితని ఒకసారి చల్లనీళ్ళతో తుడుస్తూ ఉన్నాను, మళ్ళీ ఆడ ఫీవర్ వస్తుందో అని. ఇంకా అందుకనే నేను సరిగ్గా వీడియో అయితే వంటది తీయలేదండి. పాపను చూసుకొనే సరిపోయింది నాకైతే. ఇంకా బీన్స్ కూడా ఫ్రై చేసి పెట్టేశాను. తనైతే ఉట్టి పప్పే పలసంగా చేశాను నేనైతే. ఇంకా దాంతో కొంచెం తినింది, ఇంకా టాబ్లెట్ వేసుకునింది. కొంచెము హుషారు వచ్చే కొందికి నాకు ఆబ్సెంట్ అయిపోతుంది, నేనైతే కాలేజీకి వెళ్ళిపోతాను అని మధ్యాహ్నం నుంచి అయితే తనైతే కాలేజీకి వెళ్ళిపోయింది తినేసి అయితే. నేను వద్దమ్మా ఈరోజు రెస్ట్ తీసుకో, వద్దు పోవద్దు అని అంటే ఒప్పుకోలేదు. నేను వెళ్ళాల్సిందే కాలేజ్కి, నాకు క్లాసెస్ మిస్ అయిపోతాను, ఆబ్సెంట్ కూడా అయిపోతుంది అనవసరంగా, నేను వెళ్ళిపోతానులే మమ్మీ అని ఇంకా తినేసి అయితే తను వెళ్ళిపోయింది. ఇంక ఇక్కడేమో నేను ఇది అయితే మైదా పిండి జల్లి పెట్టానండి. ఈరోజు పునుగులు చేద్దామనేసని, మైసూర్ బోండా అంటారు కదా అదే అనుకుంటా. మైదా పిండితో అయితే చేస్తున్నాను. పెరుగు పుల్లని పెరుగు ఎక్కువగా ఉనింది నా దగ్గర అయితే. 2 కప్పులు పెరుగు అయితే ఉనింది. ఇంకా అది వేస్ట్ చేయడం ఎందుకనేసని ఇంకా మైదా పిండిలో అయితే కలిపి పెట్టేస్తున్నాను. ఈవినింగు చేసి పెట్టచ్చు పిల్లలకని. ఇదైతే 2 కప్పులు ఉంటుంది మైదా అయితే. నేను 1 కప్పు పెరుగు అయితే వేశాను. ఆ తర్వాత నీళ్ళు పోసి ఇలా లూజ్గా అయితే కలిపి పెట్టుకున్నాను. బోండాలు వేసేంత విధంగా అయితే కలిపి పెట్టుకున్నాను. మరీ లూజు కాదు, మరి గట్టిగా కాదు, ఇలాగైతే కలిపి పెట్టుకునేసాను నేనైతే. ఈవినింగ్ లోపల కొంచెము పొంగుతుందని ఇలా పుల్ల పెరుగులో అయితే నేను దీంట్లో ఉప్పు ఏం వేయలేదు, ఉట్టి పెరుగు మైదా పిండితోనే ఇలా అయితే కలిపేశాను. కొంచెం వాటర్ పోసి ఇలా కలిపి పెట్టి మూత అయితే పెట్టేశాను. ఈవినింగు పిల్లలకి తినిపించచ్చులేని ఇంకా అన్నం కూడా అయిపోయింది. ఇంకా లసిత అయితే తినేసి వెళ్ళిపోయింది. ఇదైతే ఈవినింగ్ అండి. పిండి ఏమన్నా పొంగిందా అని చూశాను. ఈరోజు వాన పడింది కదా, పిండి అయితే అసలు పొంగనే లేదు. ఎలా వస్తుందో ఏమో. బోండా అయితే మామూలుగా అయితే మార్నింగ్ కలిపి పెట్టేస్తే ఈవినింగ్ లోపల బాగా పొంగిపోతుంది ఎండగాసుంటే. ఈరోజు ఎండే గాయలేదు. ఇంకా సరే అని ఇంకా అదే వేసేస్తున్నాను. లసిత అయితే కాలేజ్ నుంచి వచ్చేసింది. ఇంకా సరే ఏదన్నా తింటావమ్మా అంటే ఇంకా తనకైతే ఇలాగా బోండాలు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే 1 స్పూను జీలకర్ర వేశాను, ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ వేసాను, 1 అర స్పూను వంట సోడా వేసాను.
ఇది వేసాక ఇందులో నేనైతే ఆనియన్స్ 2, పచ్చిమిర్చి ఒక 6 అయితే తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర ఒక పిడికెడంత వేశాను. అలానే నేనైతే అల్లం తురుము వేశానండి. ఒక చిన్న ముక్క వేశాను తురిమైతే. మామూలుగా అయితే ఇవన్నీ వేయరు. ఉట్టి ఉప్పు, వంట సోడా, జీలకర్ర వేసి కలిపేసి బోండాల్లాగా వేసేస్తారు. నేనైతే ఎందుకో ఉట్టి పిండితో ఎట్లా తినేది అనేసని ఈరోజు ఆనియన్స్ ఇవన్నీ కూడా వేశాను. కొత్తిమీర ఇవంతా కూడా టేస్ట్ బాగుంటుందనేసని దీనికి కాంబినేషన్గా నేను చట్నీ కూడా చేస్తున్నాను. ఇదైతే ఇలా కలిపి పెట్టేసి కొంచెంసేపు అయితే పక్కన పెట్టేశాను. కొంచెము పిండి పొంగుతుందనేసని దీనికి ఇది పొంగే లోపల నేనైతే చట్నీ చేస్తున్నాను. శనగల చట్నీ చేస్తున్నాను. శనక్కాయ పప్పులు లేవు నా దగ్గర. ఇంకా అందుకని శనగలతో అన్నా చట్నీ చేద్దాం, ఉట్టిది పిల్లలు తినలేరు కదా అనేసని శనగలతో అయితే చట్నీ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఫీవర్ బాగా తగ్గిపోయిందండి. టాబ్లెట్ వేసాను కదా, బాగా నార్మల్కి వచ్చేసింది. బాగుందిలే మమ్మీ, ఇప్పుడు ఏం లేదు, నాకు తలనొప్పి కూడా తగ్గిపోయిందనింది. ఇక్కడైతే నేను శనగలు వచ్చి ఒక అరకప్పు తీసుకున్నా, కొంచెంగానే చేస్తున్నాను. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5 పచ్చిమిర్చి, అలానే ఒక ఆనియను, తగినంత ఉప్పేసి వాటర్ పోసుకుంటూ మెత్తగా అయితే ఇలా చట్నీ లాగా అయితే మిక్సీకి వేసుకునేసాను. దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. దీనికి మామూలు చట్నీ తిరగబాతు చేసి వేసుకోవచ్చు, అలానే కూడా తినచ్చు తినే వాళ్ళైతే. మా పిల్లలు తినరనేసని నేనైతే తిరగబాతు వేసాను దీంట్లో అయితే. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసి స్టవ్ పైన పెనంలో పెట్టేశాను. శనగింజల చట్నీ అయితే ఇంకా బాగుందండి. ఈ పునుగులకైతే చాలా బాగుంటుంది. ఇంకా నూనె అయితే స్టవ్ పైన పెట్టేశాను. పిండి అయితే సోడా వేసాను కదా, కొంచెం అయితే పొంగిందండి. ఇప్పుడైతే ఏం డిస్టర్బ్ చేయలేదు. పిండిని అయితే గరిటె తీసుకొని ఒక్కొక్కటిగా అయితే వేసేసాను. నాకైతే చేత్తో వేయాలనిపించింది. ఫస్ట్ అయితే భయం వేసింది, యాడ్ చేయి మీద పడుతుందో అనేసని. అందుకని స్పూన్తో అయితే వేసాను. బోండాలు అయితే అండి భలే పొంగిపోయాయి. అసలు వేయడం అయితే అట్లే పూరీలు పొంగినట్లయితే పొంగాయి. పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఈ పునుగులు అయితే. లోపల కూడా బాగా ఉడికిపోయిందండి. చాలా స్మూత్గా వచ్చాయి, బాగా మెత్తగా ఉన్నిందండి బోండాలు తినడానికైతే. నేను వీటిని అంతగా చేయను, పిల్లలకి అంతగా మంచిది కాదు మైదా పిండి అని. ఇంకా సరే ఈరోజు పెరుగు ఉందని ఒకసారి ట్రై చేద్దాం అనేసి చేస్తున్నాను. మామూలు ఎక్కువ శనగపిండి లేదా మామూలుగా నేను ఇడ్లీ పిండి చేస్తాను కదా, ఆ పిండితో చేస్తాను. కానీ ఇలాగా మైదా పిండితో చేయడం అయితే అసలు చాలా తక్కువే. ఇంకా రెండోసారి అయితే స్పూన్తో విడివిడిగా పోతుందని చేయితో ట్రై చేశాను, బాగానే వచ్చింది. రెండోసారి కన్నా మూడోసారి వేశాను కదండి, అవైతే ఇంకా బాగా వచ్చాయండి గుండ్రంగా అయితే. నాకు ఏలు మధ్యలో నుంచి ఇట్లా పిండుతారు కదా, బోండాలు పునుగులు వేస్తారు కదా, అలాగ వేయడం అయితే నాకు రాలేదు. అందుకే ఇలాగ వేసేస్తున్నాను నేనైతే. వేయడం భలే పొంగిపోయాయండి బోండాలు అయితే, భలే వచ్చాయి. ఈ బోండాలు అయితే చట్నీతో అయితే తింటుంటే బాగునిందండి. నేను శనగల చట్నీతో అంతగా బాగుండదేమో అనుకున్నాను, కానీ చాలా టేస్టీగా అయితే ఉన్నిందండి. పిల్లలైతే బాగా వేడివేడిగా వేయించాను, పిల్లలైతే ఇష్టంగా అయితే తినేశారు. ఇవి చూడండి, నేను ఒకటి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చాలా బాగున్నాయండి బోండాలు అయితే. పిల్లలకైతే ఆల్రెడీ ఇచ్చేసాను, వాళ్ళైతే తింటున్నారు. ఇంకా నేనైతే ఒకటి చూపిస్తాను చూడండి. లోపలంతా భలే మెత్తగా అయితే ఉడికిపోయింది, బాగా దూదిలాగా ఉన్నాయండి బోండాలు అయితే.
భలే ఉండదు చూడండి. ఎంత బాగా ఉడికిపోయిందో లోపలైతే. నేను అల్లం వేసాను గదా! ఆ ఫ్లేవర్ అయితే బోండాల్లో అయితే ప్రతి బైట్‌కి తెలుస్తా ఉంది. చాలా టేస్ట్‌గా కూడా ఉనింది. ఇవి చూడండి మూడోసారి ఏసాను. లాస్ట్ సారి బోండాలైతే లాస్ట్‌వైతే భలే గుండ్రంగా వచ్చాయి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది గదా అని, ఇంకా ఈవినింగు నైవేద్యంగా ఏం లేదని అమ్మ వచ్చున్నప్పుడు లడ్డు తీసుకొనొచ్చింది. ఆ లడ్డయితే దేవుడి దగ్గర పెట్టి ఇలాగైతే పూజ చేసుకున్నానండి. ఈరోజు నా వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు నచ్చుంటే